నీకేం కావాలని అడుగుతున్నా ఇల్లు కట్టిద్దాం పశువులు షెడ్ అని అడగండి కొద్దిగా ఆపానా అదే కదా ఎందుకంటే దెబ్బ తగిలింది కదా గోకుల్ షెడ్ అని అడగండి ఇస్తారు పింఛన్ వచ్చినప్పుడు కూడా ఈ గ్లాసులు వేయడమేనా ఇటండి కాసేపు బుక్ తాత ఇటు వస్తాడు తాత ఇటు వస్తాడు రే ఇక్కడ బాగుందమ్మా ఆగమవుతుంది రా కింద కదా ఇల్లను అబ్బాయికి ఏదన్నా లోన్ అప్పుడే 2019 చెప్పు డాక్టర్ నా ఇద్దరం కొట్టారు అప్పుడు అయ్యే మరి అప్పుడే దెబ్బ తగిలింది పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా ఇంకా లేదు కదా వాళ్ళేనా కాఫీ నేర్పించలా తాగమ్మా రా మీ నాన్న ఎక్కడ పక్కన రా కూర్చుని రమ్మ కూర్చోరా రారా ఇప్పుడు నేను ఒక పని చేయండి మనకు ఎంత ఇస్తారు ఇంటికి 2.5 lakhs వస్తుంది ఇమీడియట్ చేసి నువ్వు ఒక పని చేయి ఒక 2,50,000 వాళ్ళు ఇస్తారు పార్టీ ఒక 2,50,000 ఇస్తాం ఊర్లో కావాలంటే ఇది చేసుకుంటాం నీట్గా ఇల్లు కట్టేసుకుంటాం 5 లక్షలతో అయిపోతుంది కదా ఏదైనా ఎక్కువ పడి చెప్పండి అది కూడా ఇస్తాం కాల్ నువ్వు చెప్పించి కట్టేయమంటాను ఒక 6 నెలల్లో ఇల్లు కట్టేసుకోండి మొన్న రీసెంట్ యాక్సిడెంట్ జరిగి ఇంతకుముందు కరెంట్ పోల్స్కి లైట్లు చేసుకుంటున్నాను ఊళ్ళో చిన్న చిన్న రిపేర్ చేస్తా ఏదో ఉపాధి పొందుతున్నాయి మనం యాక్సిడెంట్ జరిగినాక పోల్స్ ఎక్కడ కుదరక కుర్రోలు పెట్టి తీసుకోవాలి కుర్రోలు పెట్టి నాకేం రావట్లా నాకు ఇల్లు కరెంట్ తెలుసు కాబట్టి ఏదైనా సొంతంగా షాప్ పెట్టుకున్నాను షాప్ పెట్టిస్తావు అది కూడా ఇచ్చేసేయండి నువ్వేంటి కమ్యూనిటీ ఏంటి రజిక ఓకే 5 lakhs లోన్ ఇస్తారు సార్ 2.5 lakhs సబ్సిడీ